నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ గ్రామస్తుల నుండి ఎమ్మెల్యే అరవింద బాబు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతిరథ మహారాజులందరికీ దయచేసి క్షమి మీ ఆలోచన మరి గ్రామ సంక్రాంతి అంటే గ్రామాలన్నీ రోడ్లు బాగుండాలి, కాలువలు బాగుండాలి. అదేవిధంగా రోడ్ల పక్కన నై దెబ్బలేయటం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటే గ్రామం శుభ్రంగా ఉంటుంది. ఏదైనా రోగాల బారిన పడకుండా మనం అందరం కూడా ఆరోగ్యపరంగా ఉండాలంటే గ్రామ సంక్రాంతి అవసరం. అంటే సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఈ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గ్రామ సంక్రాంతి అనే కార్యక్రమాన్ని రంగారెడ్డిపాలెం జొల్లగడ్డలో పెట్టడం జరిగింది. భూమి విలువైంది, తరతరాల హక్కు ఉంది మన మీద. దాని మీద తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ప్రేమగా ఉంటారో, వాళ్ళతో ఎంత అనుబంధంగా ఉంటాం, మనం కూడా భూమితో కూడా అంతే అనుబంధంగా ఉంటాం. భూములు కానీ, మన ఇంట్లో జంతువులు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, మరి పశువులు కానీ, వీటితో ఎంత ప్రేమగా ఉంటామో ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది భూమాత. ఆ తల్లిని మనం కాపాడుకోవాలి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని మనం కాపాడుకొని దాని మీద మనకి చాలా మక్కువ పెరుగుద్ది. అసలు పొలాల్లో వెళ్ళి పడుకుంటాం, పనిచేస్తాం, అక్కడే నిద్రపోతుంటాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక్కడ మన రంగారెడ్డిపాలెంలో 100 పుస్తకాలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా మీరు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. మరి విఆర్ఓ గారు దగ్గరుండి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి మీ మాటల్లో చేతల్లో కనపడుతుంది. చొరవగా చొచ్చుకొని వెళ్ళగలిగిన స్వభావం కనపడుతుంది. మీకున్న సమస్యల్ని ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇన్ ప్రాపర్ వే ఒక ప్లానింగ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మీరు చెప్పిన మొత్తం ఒకసారి కాకపోయినా ఒక 2 నెలలకి ఈ సబ్జెక్టు, ఒక 2 నెలలకి ఈ సబ్జెక్ట్ అని ఒక ప్లానింగ్ ప్రకారం ఎమ్మెల్యే గారిని కలిసి ఒక ప్రాపర్ వేలో మీరు చేయించుకోగలిగితే ఈ గ్రామంలో మనకంటూ ఒక స్థానం ఉంది. ఒక స్థానం ఆల్రెడీ పూర్వం మన పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఇంకొంత తోడవటానికి ఉపయోగపడుతుంది. వాస్తవానికి మా గ్రామం ఎన్నో సమస్యల్లో ఉంది. సమస్యల్లో ఉండి సమస్యలు తీరక చెప్పేవాళ్ళు వినక గత ప్రభుత్వంలో కూడా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అవి మీరు వచ్చారు, చూస్తూనే ఉన్నారు. రోడ్డు మీరు 2009లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాశకృష్ణారెడ్డి గారి హయాంలో వేసిన రోడ్డు ఇప్పటి వరకు పలుమార్లు శాంక్షన్ అయినా దానికి శంకుస్థాపన చేసి రాళ్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పులిహార తిని వెళ్ళారు తప్పితే ఆ రోడ్డు పూర్తి చేసిన వాళ్ళు లేరు. గత ప్రభుత్వంలో స్కూలు, చిన్నపిల్లలు చదువుకునే స్కూలు నాడు నేడు కింద రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమం చేసిన గత ప్రభుత్వం మా గ్రామంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు నేను తీసుకొచ్చి 2 సార్లు చూపించాను స్కూలు. ఇదయ్యా మా స్కూలు పరిస్థితి, శిథిలమై ఉంది, పడిపోయింది, చూడమంటే ఎమ్మటే ఇచ్చేస్తాను, ఎమ్మటే చేసేస్తానని చెప్పేసి పక్కకెళ్ళి వేరే గ్రామానికి తరలించారు.